హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంవత్సరం పాటు నిలవ ఉండే మాగాయ పచ్చడి. కొన్ని టిప్స్తో మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మనం సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళ కోసం బ్రాండెడ్ కారం, బ్రాండెడ్ ఆయిల్, అన్ని బ్రాండెడే వాడుతుంటాం కదండి. ఎందుకంటే అది సంవత్సరం పాటు నిలవ ఉండాలి, మంచిగా ఉండాలి, టేస్ట్గా ఉండాలని. అలా అంత జాగ్రత్తగా చేసే మనము సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి వేడి చేయకోకుండా మనం ఎప్పుడు తిన్నాం చలవ చేసేలాగా ఈ ఒక్కటి కలిపి పచ్చడి పెట్టారంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే పచ్చడి అనేది ఈజీగా తినొచ్చు, వేడి చేయదు, బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా చిన్న రసాలు వచ్చేసి నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నానండి. ఈ 10 కాయల్ని ఒక 5 కాయల వరకు మాత్రమే మీకు పచ్చడి పెట్టి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఈ కాయలు శుభ్రంగా కడిగేసి నైట్ అంతా వాటర్లో ఉంచి ఉదయాన్నే తీసి శుభ్రంగా తుడిచి ఇలా పక్కన పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడు తుడిచిన ఈ కాయల్ని ఇలా మొత్తం తొక్కంతా కూడా తీసేద్దాం. మా చిన్నతనంలో పచ్చడి పెడుతున్నారంటే చాలా హడావిడి చేసేవాళ్ళం అండి. మా ఇంటికి వెళ్ళి కత్తిపీటలు కలెక్ట్ చేయడం, తీసుకొచ్చి ఇలా మామిడికాయల పైన తొక్కు మొత్తం తీసేయడం, అవి చీల్చి పండుగ ఉంటే ఒక్కొక్కటి ఎవరు చూడుకోకుండా తినేయడం చాలా చాలా అంటే చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు ఎవరు పచ్చడి వాళ్ళే, ఎవరింట్లో వాళ్ళే అన్నట్టుంది. పోయిన ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవ్వండి, ఈ కాయలు మొత్తాన్ని కూడా నేను ఇలాగే తొక్కు అనేది తీసేసాను. ఇప్పుడు ఇలా తొక్కు తీసేసి వీటిని సన్నగా తురుముకుందాం. మనకి ఊరగాయ పచ్చడికి అయితే చిన్న చిన్న ముక్కల కింద కొడతాం కదండి, అలా కాకుండా ఇలా పైన తొక్కు మొత్తం తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి వీటన్నిటిని కూడా తీసుకున్నానండి నేను. ఇప్పుడు వీటిని మనం కొలుచుకుందాము. ఇదివరకు మనకి మానికలు, సోళ్ళు, గిద్దెలు అనేవి ఉండేవి. ఇప్పుడు కూడా ఉంటున్నాయి, కానీ అందరింట్లోనూ అవి అవైలబుల్గా ఉండవు కదా. అందుకనే నేను ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో కొలిచి చూపిస్తున్నాను. నాకు ఈ బౌల్తో వచ్చేసి ఒక బౌల్ వరకు ముక్కలైనవి అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా బేసన్లో వేసేసుకొని ఇందులో పసుపు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే గల్లుప్పు తీసుకున్నానండి నేను, రాళ్ళ ఉప్పు. ఈ ఉప్పు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. ఈ కప్పుతోటి మనం పెద్ద కప్పు వరకు మనకి ముక్కలైనవి కదా, ఆ కప్పుకి ఈ కప్పు వచ్చేసి రాళ్ళ ఉప్పు అనేది సరిపోతుంది. మీరు సాల్ట్ వేయాలి అంటే ఆ కప్పుకి కొంచెం తగ్గించి సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు ఉప్పు పట్టేటట్టు మొత్తం కూడా ఇలా కలిపేయండి. ఇలా బాగా కలిపేసింది. ఈ ముక్కలన్నిటినీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి మాగా పచ్చడి అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు ఉండేటట్టు, అలాగే సంవత్సరం పాటు నిలవ ఉండాలి అంటే ముక్కల్ని ఇలా స్టోర్ చేసుకోండి ఒక డబ్బాలో. మిగిలిన ఉప్పును కూడా పైన వేసేసి మూత పెట్టేసి 24 గంటల సేపు పక్కన పెట్టేయండి. మనకి ఇందులో ఓట అనేది ఊరుతుంది అనమాట ఈ ముక్కలకి. ఉదయాన్నే ఈ బాక్స్ తీసుకొని ఇప్పుడు మూత తీసి చూడండి. ముక్కలకి వాటర్ అనేది ఊరుతుంది చూడండి, మనకి గుజ్జు అనేది వస్తుంది. చూసారా, మెత్తబడిపోయినాయి. ఇంకో చూడండి, ఇలా వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఈ వాటర్లో ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి ఒక బౌల్ కానీ బేసిన్ కానీ తీసుకొని లేదా ఒక కవర్ కానీ తీసుకొని ఇలా ముక్కలన్నిటిని కూడా పిండేసి ఇలా పల్చగా ఆరబెట్టండి. ఈ ముక్కల్ని ఎండలో 1 గంట సేపు ఆరబెట్టి పచ్చడి కలిపారంటే సంవత్సరం అంతా పాటు కూడా మనకి పచ్చడి అనేది పాడవదు అసలు. ఈ ముక్కలన్నిటిని కూడా నేను ఇలాగే వాటర్ మొత్తం పిండేసి ఇలా బేసిన్లో వేసేసానండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఉంది కదా, ఈ బాక్స్లో పారవేయకోకుండా పక్కన పెట్టేసి మూత పెట్టేయండి. ఇప్పుడు బేసిన్లో వేసిన ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా పల్చగా ఆరబెట్టుకొని ఎండలో పెట్టేద్దాం. మీకు బేసిన్లో సరిగ్గా ఆరవు, ఇరికిరిగ్గా ఉంది అనిపిస్తే ఇదిగోండి ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ, మనం రేషన్ బియ్యం తీసుకొచ్చుకునే సంచులు ఉంటాయి కదండి, కవర్లు, అదే బియ్యం కవర్లు అండి, ఆ కవర్ల మీద వేసేసి ఇలా ఆరబెట్టేయండి. 1 గంట తర్వాత చూడండి ఇలా గలగల్లాడతాయి అన్నమాట ముక్కలు అనేవి మనకి. ఇలా వచ్చిన ముక్కలన్నిటినీ కూడా ఇలా దగ్గరగా తీసేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఒక బేసిన్లోకి తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పచ్చళ్ళలో మిగలగా వచ్చిన గుజ్జు ఉంది కదండి, ఆ గుజ్జు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ముక్కలన్నిటిని కూడా ఈ ఓట్ని పట్టించేయండి. ఇలా పట్టించిన తర్వాత
మనం ఏ కప్పుతో అయితే రాళ్ళ ఉప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు కారం అనేది ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసి ఆల్రెడీ మనం పసుపు అనేది ముందుగానే కలిపి ముక్కలకు పట్టించాం కదండి. పసుపు అనేది ఇంకా యాడ్ చేసే పని లేదు. అలాగే ఈ మాగాయ పచ్చడికి మెంతిపిండి అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి. మెంతిపిండి వచ్చేసి నేనైతే ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను. లైట్గా వేయించేసి పొడి పట్టేసిన మెంతి పౌడర్ అండి ఇది. ఇది వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మీకు ముందు చెప్పాను కదండి, పిల్లలైనా పెద్దవారికైనా వేడి చేయకోకుండా సంవత్సరం వరకు ఈ మాగాయ పచ్చడి తినాలి అన్నా, అలాగే ఎముకలు స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అన్నా ఈ ఒక్కటి కలిపి చేస్తే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా, అది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గరిటెడు వరకు లేదా ఒక 25 గ్రాముల వరకు ఇలా బెల్లం అనేది తీసుకొని వేయండి. బెల్లం వేయడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. వేడి అనేది అస్సలు చేయదండి. ఎంత పచ్చడి తిన్నా కానీ మీరు వేడి అనేది అస్సలు చేయదు. ఇలా ఒక గరిటెడు వరకు మెత్తటి బెల్లాన్ని వేసేసి కలిపేయండి. నేను ఒక కప్పు వరకు ముక్కలకి ఒక గరిటెడు వరకు బెల్లాన్ని తీసుకొని వేసాను. ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో పప్పాయిలు కానీ లేదా నువ్వులాయలు కానీ ఒక కప్పు వరకు వేసుకొని ఇందులో మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10, ఆవాలు వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని కరివేపాకు అండి అసలు కడగొద్దు, పొడి కరివేపాకుని ఒక గుప్పెడంతా వేసేసి ఇప్పుడు మనం గరిటె పెట్టి కలిపేసుకుందాం. ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని వేగిన ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసేయండి. వేడిగా ఉన్నప్పుడైనా వేసేయచ్చు, ఏమి కాదు. చూడండి పోపు అనేది రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఇలా పచ్చట్లో వేసేసుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే చల్లారిపోయిన తర్వాత అయినా సరే పోపు అనేది వేసుకోవచ్చు. ఇవ్వండి ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ పచ్చట్లో కలిపేయండి. ఇలా కలిపేసి ఇందులో ఉన్న వేడి మొత్తం పోయే వరకు కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ జాడీలో కానీ లేదా ఒక బాక్స్లో కానీ నిల్వ చేసుకున్నారంటే సంవత్సరం వరకు చెక్కు చెదరని మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్వే కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే మనకి పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను ఇదిగోండి ఈ జాడీలోకి స్టోర్ చేద్దామని ఇదిగోండి ఇలా జాడీలోకి వేస్తున్నాను అనమాట. పిల్లలైనా పెద్దవారైనా ఇక వేడి చేస్తుంది అని భయపడే పని లేకుండా ఈ ఒక్కటి కలిపి మీరు కూడా పచ్చడి చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.